హై ఫ్రెండ్స్, మనం అరకులో ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి. సో ఆ విలేజెస్ ఎలా ఉంటాయి, చిన్న చిన్న ఫ్యామిలీస్, 5 ఫ్యామిలీ 10 ఫ్యామిలీస్కి ఒక పల్లెటూరు ఉంది. సో అవి ఎలా ఉంటాయి అవన్నీ చిన్న ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఊరు? ఇది మద్దిగారు సార్. మద్దిగారు. మద్దిగారా? మద్దిగారు. మనకు అరకు నుంచి ఎంత దూరం ఇది? ఇది ఇక్కడ 16 ఉంది సార్. అది 16 కిలోమీటర్ల. ఇక్కడ 16 ఉంది సార్. మీ పేరేంటి? లచ్చన్న సార్. లచ్చన్న. లచ్చన్న ఒక్కడే ఉంటావు ఇక్కడ? అయితే మా భార్య భర్త ఉంటాం సార్. నీకు ఎంతమంది పిల్లలు? అయితే పాపలు 2 సార్, బాబు ఒకడు సార్. 2 పాప, ఒక బాబు. ఒక బాబు. ఇక్కడ మరి భయం ఏదా ఒక్కడే ఉంటే? ఏం భయం సార్, మరి ఇక్కడ భూమి కొన్నాంనా. భూమి కొన్నావా? కొన్నాం సార్. నిమ్మడిపర్ మాది సార్. ఎంత ఉంటుంది భూమి ఇక్కడ? ఇక్కడ 1.5 ఎకరం కొన్నాం సార్. ఎకరం ఎంత ఉంటుంది ఇక్కడ? ఎకరం 2,05,000 ఇచ్చాం సార్. 2,05,000. కొని ఏం చేస్తావు ఇక్కడ? వరి ధాన్యం చేస్తాం సార్. వరేస్తావా? ఎన్ని పంటలు వేస్తావు? అయితే ఒక్క పంట సార్, గడ్డ అందుతుంది సార్, కొద్దిగా ఇబ్బంది వేసే కాలం. సో ఇది 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 ఇక్కడ ఇక్కడ వ్యవసాయం. ఇది లచ్చన్న కొన్నాడంట ఇక్కడ. ఎన్నేళ్ళు అయింది కొని? 4 ఏళ్ళు అయింది. మరి వరి ఎన్నిసార్లు వేసావు? 4 వేసాను సార్. 4 సంవత్సరానికి ఒకసారి సార్. మరి రెండో పంట ఏం వేస్తావు? రెండో పంట అంతా ఇప్పుడు టమాటా, వంకాయ వేస్తాం సార్. నీరు అంతే. ఇప్పుడు ఈ ధాన్యం అంతా ఎక్కడ అమ్ముతావు? అదే తినడానికి కొంత మనం చేస్తాం సార్. అదే తినడానికి ఉంచేస్తాము. తినలేండి మనకి ఇచ్చేస్తాం సార్. తినలేంది అమ్ముతావా? ఎక్కడ అమ్ముతావు? అయితే ఎస్కోట్లో సార్. ఎస్కోట్లో మిల్లు అమ్ముతావా? ఓకే. ఎంత సంపాదిస్తారు నెలకి? నెలకి అయితే ఒక 5,000-6,000. ఇల్లు సొంతదేనా? సొంతం సార్. వంకాయ తోట? వంకాయ తోట, టమాటా, వంకాయ 2 వేసాను సార్. అమ్మేస్తావా మరి వండుకుంటానికేనా? మీకు తినలేదు అమ్మేస్తాం సార్. కొంత ఆవుతే లేదు మామూలుగా. ఏం వండుకుంటావు రోజు? సోడ అంబాలి, దానేమో టిఫిన్ భోజనం. టిఫిన్ సార్ గంజానం తినేస్తాం సార్. కొద్దిగా అంబలంటే దేంతో వండుతారు? అయితే ఎస్ఆర్ ఎత్తేస్తారు. ఎస్ఆర్ వచ్చిందంటే అంబలంటే ఇది రాగి పంట. రాగి సార్. రాగి జామ లాగా. మరి కూరలు ఏమి వండుకోరా? కూరలు అయితే కూరగాయలు దొరికినప్పుడు కూరలు తెచ్చి వండుకుంటాం సార్. కాకపోతే ఉట్టి సాంబార్ చేసుకుని తింటాం. కోడిగుడ్లు, చికెన్లు ఏం తింటాం? ఎప్పుడెప్పుడు అంటే ఎప్పుడు? అయితే ఈరోజు సాంబార్ అంటే రేపటికి బెండకాయలు కూర వండుకుంటాం సార్. మీరు కూడా పనికి వెళ్తారా? మీ పేరేంటి? నా పేరు నీలమ్మ సార్. నీలమ్మ. లచ్చన్న, నీలమ్మ ఇద్దరు వెళ్తారా పనులకి? ఏం పనులు ఉంటాయి అంటే ఆయన పనులు చేస్తారు కదా, అంటే పొలాల పనులు, రాయలు కానీ, మట్టి మోయడం కానీ, ఏదైనా ఇల్లు కడుతుంటే అక్కడికి రమ్మంటే వెళ్తుంటాం. రోజు 200 ఇస్తారు. కూలి ఎంత రోజుకి? రోజు 200 సార్. ఇద్దరికి 200? ఇద్దరికి 200. ఇది ఇక్కడ వంట చేసుకుంటారా? కట్ల మీదే? కట్ల మీద. టీవీ చూస్తావా? రాత్రి టైం పాస్ అనేసి. టైం పాస్ అయితే మేము ఇద్దరు చేస్తారు. టైం పాస్ కి టీవీ చూస్తావా? టైం అంటే ఎడిట్ వార్తలు ఎటు ఉంటాయి కదా సార్. అట్లా ఏ వార్తలు చూస్తారు? అదే 8 వార్తలు వస్తాయి సార్. 9 మీకు ఇక్కడ ఇది ఉందా? కేబుల్ టీవీ ఉందా? ఉంది సార్. కేబుల్ ఎంత తీసుకుంటారు కనెక్షన్ కి? అయితే 300 సార్. నెలకు 300? నెలకు 300. రోజు స్కూల్ వెళ్ళిపోతుంది సార్ దానికి. సన్ టీవీ, సన్ డైరెక్ట్, డిజిటల్ ఇంకా చాలా వస్తాయిగా. సినిమాలు చూడవా? సినిమా చూడవా? ఎవరు సినిమాలు చూస్తావు ఎక్కువ? అయితే ఏది ఇష్టం ఉంటే అదే సార్. ఏ సినిమా బాగుంటుంది చూస్తావా? రామ్ సార్ అంది అలాంటిదే. చిరంజీవి అలాంటివి చూస్తావా? ఇదేం రూము? మామూలు రూమ్. ఓహో, పంట ఇదా? పండించి అని పెట్టుకుంటారు. పండిన పంట ఉంచేస్తున్నాం సార్ ఇలాగా. సో బేసికల్ లచ్చన్నకి ఇక్కడ ఒక 2 ఎకరాల పొలం ఉంది, 2 గదులు ఇల్లు ఉంది. నెలకి 5,000 సంపాదిస్తాడు. ప్రశాంతంగా బతుకుతున్నాం ఇక్కడ. అంతేనా? అదే సార్. మరి తప్పదు సార్. తప్పదా? సిటీలో
సిటీకి వెళ్ళి బతకాలని ఉంటుందా మీకు? ఇక్కడే ఉండాలని ఉంటుందా? సిటీలో సాల్చండి సార్, అంటే డబ్బులు మనీ ఉండాలి సార్. మనీ ఉండాలి సరే, మీకు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాక ఇక్కడే సార్ బాగుంటుంది సార్. సిటీకి వెళ్ళి ఉండాలనిపించిద్దా? సిటీలో అంటే వేడి ఎక్కువ సార్, ఇక్కడ అంటే వాతావరణం బాగుంటుంది సార్. చల్లగాలి వస్తుంది. మరి సిటీకి వెళ్తే సంపాదన ఎక్కువ సంపాదించుకోవచ్చాముగా, పని చేసుకుని. ఎక్కువ వస్తుంది కానీ సరే ఉండాలేము సార్, వేడికి ఉండలేరా? బయటికి అయితే దోమలు కూడా ఎక్కువ మామూలుగా. మీకు ఇక్కడ దోమలు ఉండదా? ఉండే సార్, ఇప్పుడు మంట పెడతాం కదా సార్, మంట పెడితే వెళ్ళిపోతాయి. ఫ్యాన్లు ఉన్నాయా? మరి ఫ్యాన్లు ఉన్నాయి. కరెంట్ ఉంటుందా? ఉంటుంది సార్. కరెంట్ ఉంటుందా? ఉంటుంది సార్. కరెంట్ లేదు. ఈ మొత్తానికి ఇక్కడ నీళ్ళే ఉంది. అదే సార్. ఎంత దూరం ఉన్నాయి మళ్ళీ వచ్చే ఇల్లు? అదే వచ్చేది ఇది మధ్యగారు ఉన్నది సార్, ఇది దగ్గరలో. ఇది నీ పొలమేగా? మా పొలం. ఎందుకు అలా మెట్లుగా పెడతారు? ఒకే ఎందుకు దున్నరు? అయితే ఎక్కువ ఉంటే కొద్దిగా నీళ్ళు నిల్వ ఉండడానికి పైనుంచి కిందకు వస్తా, ఇక్కడికి వచ్చి అవుతాయి. ఎలా నీళ్ళే? బోరా? బోర్ కాదు సార్, జోరు ఉంది. కొండ పైన నుంచి వచ్చేస్తుంది ఇలాగా, 2 కొండల మధ్యన అలా వచ్చేస్తుంది. సరే లచ్చన్న, అలా కలుస్తాం. అటు వెళ్తా. సరే సరే సార్. ఊరికే ఉంటున్నా. చికెన్ కొనుక్కోండి. అదే సరే ఉంటాం. సరే సార్, ఈసారి వచ్చినప్పుడు కలుస్తాం. అలా సరే సార్. బేసికల్లీ చూశారు కదా, లచ్చన్న నీలిమ చిన్న ఇల్లు ఇక్కడ ప్రశాంతంగా 2 గదుల్లో జీవితం సాగిస్తున్నారు. ఒక విలేజ్కి వెళ్ళి ఒకరితో మాట్లాడి నెక్స్ట్ విలేజ్లో ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే చూపిద్దాం. ఒక్కొక్క పదం తెలుగు వస్తుంది. అంటే దేంతో తయారు? అట్లా హిందీ లాగా అట్లా ఏమైనా ఉంటుందా? రాస్తారా? రాయటం కూడా ఉంటుందా? రాయడం ఏం లేదు, ఓన్లీ లేదు. రాయటం అదంతా అదేంటో తెలుగేనా? తెలుగులోనే రాయచ్చు. ఇవన్నీ ఇల్లా? చిన్న ఇల్లు మట్టితో కడతారా? ఇక్కడ ఏమైనా పనులు చేస్తున్నారా? నిన్న చిన్న కార్యం అయింది. ఇదంతా ఒక గ్రామమా? ఇక్కడ దాకానా? ఎంతమంది ఉంటారు? 60. మా 2 మనకి ఎంత 60 మా 2 ఊళ్ళు 60. మీరు అందరూ వ్యవసాయం ఇక్కడ? మొత్తం వ్యవసాయం. నేను ఒక పంట పండిస్తాను. 2 పంట కూడా పండిస్తాను సార్. 2వ పంట దాన్ని పండిద్దా? నీళ్ళు ఉంటాయి? ఈ సమస్య లేదు సార్. పండిస్తారండి, లేదంటే లేదు. అదే నీళ్ళు ఉంటే లేనప్పుడు ఏం వేస్తారు? లేనప్పుడు మరి వ్యవసాయం కొట్టే మరి మెట్టుపడి చేస్తుంది సార్. సామాలు, జొన్నాలు, అది అన్ని పండుతాయి. పండుతాయా? నీ పేరేంటి? చిట్టిబాబా. బాగుంది నీ పేరు. ఏం చదువుతున్నావా? చదువుకుంటున్నావా? చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? 7వ తరగతి. ఏమున్నాయి 7వ తరగతిలో? ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఏమున్నాయి? మ్యాథ్స్ ఉందా? సైన్స్ ఉందా? తెలుగు ఉందా? మరి చెప్పు, ఏమేమి చదువుతున్నావు? సబ్జెక్టులు ఏంటి? చిట్టిబాబు, బాగా చదువుతావా? క్లాస్లో ఏ ర్యాంక్ వస్తుంది నీకు? ఇక్కడ ఏమున్నావా? ఇంకో చాక్లెట్లు కొనుక్కుంటూ తింటావా చాక్లెట్లు? నువ్వు మీ ఫ్రెండ్కి కూడా కొను.
ఇల్లు చూడు, ఇల్లేనా? వంట రూమ్. ఓ వంట రూమ్ ఇక్కడ, ఇల్లు అక్కడ. అంటే మళ్ళీ వస్తాం.